मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। కడుపు పెద్దదిగా ఉన్నంత మాత్రాన కడుపుతో ఉన్నట్టే కాదు, ఇంటిని మించింది ఏది లేదు. ఇదిగో చేయకొట్టు. మేడం, ఈ రోజు మాకు భోజనం తీసుకొచ్చారా? లేదు హనీ, ఈ రోజు మీకోసం నేను కైట్ తీసుకొచ్చాను. పప్పు లేదే సాంబార్ లేదు, అలాగే తల లేదే మనిషి లేడు. ఆ విషయం నువ్వు ముందు తెలుసుకో. మీకు ఇంట్లోనే ఉండి బోర్ కొడుతోంది కదా, అందుకే మీకోసము కిట్టి కోసము కైట్ తీసుకొచ్చాను. ఎందుకంటే మన ఊర్లో కైట్ ఫెస్టివల్ వస్తుంది కదా. నేను ఎప్పుడు గాలిలోనే కదా ఎగురుతూ ఉంటాను. నా కోసం ఇంకా వేరేదైనా తెచ్చుండొచ్చు కదా. నేను కిట్టి కలిసే గాలిపటాన్ని ఎగరేద్దాం అనుకుంటున్నాను. గాలిపటం అంటే కలిసి ఎగరేయడానికి కాదు, ఎగిరే గాలిపటాన్ని కట్ చేయడానికి. యాస్ అంటే ఏంటి? ఏం లేదు, ఇంగ్లీష్ లో గాడిదా అంటున్నారు అంతే. నూటిలో ఒక మాట చెప్తాను, గుర్తుంచుకోండి. మీ డాగ్ చాలా బ్రిలియంట్ అయిన డాగ్. ఏమంటావు? అరే బ్రో, నిజంగానే చేసినట్టున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. వస్తాను బ్రో. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి మీటింగ్ కి రెడీ అవ్వాలి. మీరందరూ వెళ్ళి కైట్ ఆడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. మనకి అదృష్టమే లేదు. కిటితో కలిసి గాలిపటాన్ని ఎగరేయలేను. సరేరా, మనం డాబా పైన కలిసి ఉందాం. ఇరుక్కుంది. కట్టవు కట్టవు కట్టవు. బన్నీ, గాలిపట ఇరుక్కుంది ఇరుక్కుంది. అవునన్నయ్య, నాకు కూడా దొరికినట్టే అనిపిస్తోంది. కిట్టి, దారం గట్టిగా పట్టుకో, వాళ్ళ గాలిపటాన్ని కోసేస్తా. కట్ చేసాయి కట్ చేసాయి కట్ చేసాయి. తమ్ముడు, ఏం కట్ చేయాలి? నన్ను కట్ చేసాయి నన్ను కట్ చేసాయి. నేనే విజేతని. అరే, నిజమైన ఛాంపియన్ ఎవరో నేను చూపిస్తాను. వాడి గాలిపటాన్ని ఎలా కట్ చేయాలో నాకు తెలుసు. పూపట్, వెళ్ళి ఎగరయ్యి ఎగరయ్యి. దీన్ని పైకి వదలాలంటే మా వంశం మొత్తం రావాలి. అర్థమయ్యిందా? నేను పట్టుకుంటాను, నువ్వు ఎగరే బన్నీ. వావ్, వెరీ నైస్. ఎంత కలర్ఫుల్ గాను ఉంది కదా సనీ. ఓకే సనీ, ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. నువ్వేమైనా గాలిపటాన్ని కట్ అవ్వడానికి? ఎవరైనా కాపాడండి. పక్షి పక్షి అన్నయ్య, ఆ గాలిపటాన్ని కట్ చేసేయండి, అప్పుడే మేము కిందకి దిగాలం. అరే అన్నయ్య, ఎంత మాట చెప్పావు. అలా గనక చేస్తే మన కింద పడి ముక్కలు ముక్కలు అయిపోతాం. గాలిపటాన్ని కొరికాయద్దు కొరికాయద్దు, గాలిపటాన్ని. నన్ను గాడిద అన్నారు కదూ. గాడిద పూపెట్ పూపెట్, కానీ ఈ పక్షికి ఆ పక్షి ఎలా అమ్మ అవుతుంది?
నా దగ్గర అది ఒకటే ఉంది. దాన్ని వదిలేసి తగ్గిపోతుంది. వదిలేయ్. అరే అన్నయ్య, నీకు అసలు మతుందా లేదా? ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా? తెలీదు, నా దగ్గర ఒకటే ఉంది. బన్నీ, ప్లేన్ ప్లేన్ ప్లేన్. అరే నువ్వేం మాట్లాడుతున్నావు? మనం ఇక్కడ ఎలా కిందకి దిగాలో మాట్లాడుతున్నావు. నువ్వు ప్లేన్ గురించి మాట్లాడుతున్నావా? చూపించట్లేదు, ప్లేన్ నుంచి తప్పించుకోమంటున్నాడు. ఈ బలూన్ మనల్ని కాపాడింది. బెత్తులారా, ఈ బెలూన్ లో ఎవరు టమాటా జ్యూస్ నింపారు? బాగుంది. అరే ఇది బెలూన్ కాదు, టమాటా. నేను మాట్లాడుతానా? ఎంత పెద్ద టమాటా ఉండదు. నీకేమైనా అనుమానమా? ఊపిరాలేదు. అది మిరపకాయ. నన్ను కాపాడండి. ఎవరు అరిచారు? చీమనే. పెద్దగా ఎలా ఉన్నావు? అవును, వేరే ఎలా ఉంటుంది? చీమంటే ఇలాగే ఉంటుంది మరి. ఎలుక. మొట్టమొదటిసారిగా ఒక ఎలకను చూసి పిల్లి భయపడి పరిగెడుతోంది. నన్ను పట్టుకోకు, వదిలే. పచ్చడానికి కొంచెం గౌరవం ఇవ్వు. నన్ను వదిలే, నన్నేం చేయకు. నన్ను వదిలే. ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. థ్యాంక్ యూ. నన్ను కింద వదిలేకు, లేకపోతే పడిపోతాను. నన్ను వదిలేయండి సార్, మీరంటే నాకు చాలా గౌరవం అండి. అన్నయ్య, కాపాడినందుకు థ్యాంక్స్. నేనెవరిని? ఎక్కడున్నాను? నేనెవరిని? అరే, ఇది జ్ఞాపకం చేసుకోవడానికి సమయం కాదు. ఇప్పుడు మనల్ని రక్షించుకోవాలి. రండి త్వరగా. అరే, మనం ఎక్కడ ఇరుక్కున్నాం? ఇక్కడ చూస్తుంటే అంత భయంకరంగా ఉంది. ఎక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. ఎలాగైనా తప్పించుకోవాలి. ఆలోచించి చూడు, ఒకవేళ పిల్లల్ని ఎలుకలు తింటే ఎలా ఉంటుంది? మీరే చెప్పండి. తినేసిన తర్వాత మళ్ళీ మర్యాద చేసి భోజనం పెడతాను అనుకున్నావా? అరే, ఈ సమస్య నుంచి మనల్ని ఆ దేవుడే కాపాడాలి. దేవుడా కాపాడు. ఎంత తిండా? మమ్మల్ని వదిలేయండి, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మిమ్మల్ని ఎక్కడ వదలాలి?
మమ్మల్ని ఇంట్లో వదిలిపెట్టండి సార్. మేము తప్పిపోయాం సార్, తప్పిపోయాం. సారా, ఇంతవరకు నాకు ఇంత గౌరవాన్ని ఎవరు ఇవ్వలేదు. ఓ ఏం చెప్పారు సార్, ఏం చెప్పారు? మీలాంటి ఇంటెలిజెంట్ అవుల్ని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు తెలుసా. ఇంటెలిజెంట్? ఇంతవరకు నన్ను అందరూ గుడ్ల గోపే అనుకుంటున్నారు. మీరు తెలివైన వాళ్ళు సార్, చాలా తెలివైన వాళ్ళు. ఎందుకో తెలుసా, మీలాంటి ఇంటెలిజెంట్ అయిన వాళ్ళు ఎప్పుడు మా లాంటి వాళ్ళకి సాయం చేస్తారు. ఇంట్లో వదిలేయండి. నేను నిర్ణయించుకున్నాను, మిమ్మల్ని అందరినీ మీ ఇళ్లలో వదలాలని. రండి వెళ్దామా? అటు చూడండి, అదే మా ఇల్లు. అక్కడ వదిలేయండి ప్లీజ్. అలాగే. మీరేం చేస్తున్నారు? నన్ను ఎగరనివ్వండి. చిలక పైనుంచి కింద పడితే అందరూ చూసి నవ్వుతారు. నన్ను వదలండి. అన్నయ్య, ఎందుకు మనల్ని అనవసరంగా వదిలేయమన్నావు? తమ్ముడు, నేను ఇంట్లో వదిలేయమని చెప్పాను. నాకేం తెలుసు తన పైనుంచే వదిలేస్తుందని. అసలు నీకు బుద్ధి ఉందా? కొంచెమైనా ఆలోచించావా? అది గుడ్ల గోప. నీకేమైనా అనుమానమా? సందేహం లేదు. వచ్చేసారా? చూడండి ఎంత టైర్డ్ అయిపోయారు. మిమ్మల్ని రోజంతా నేను ఎండ్లో ఆడుకోమని చెప్పానా? మేమిక్కడ గాలిపటాన్ని ఎగరేసాం, అదేగా మమ్మల్ని ఎగరేసింది.